చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం. ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా, 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు. సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా, అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధానిని? అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గైద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు, నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును, వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు, దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు, దానికి చెరువులు. ఏంది ఇది? ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా నువ్వేంతో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. అమరావతి పూర్తయ్యేది కాదు, ఈ 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆదాయపు సోర్స్గా క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడెప్పుడో మోడీ గారు అన్నాడే, పోలవరం ఇది ఏటీఎం అని, ఇది ఒక ఏటీఎం, అమరావతి ఒక ఏటీఎం.